ఇవాళ దేశవ్యాప్తంగా 6వ దశ పోలింగ్ జరుగుతుంది సార్. ఆల్రెడీ స్టార్ట్ అయింది 58 స్థానాలకు. సో ఇప్పటికే 310 స్థానాల్లో గెలిచేసాం ఆల్రెడీ. 2 దశలు కంప్లీట్ అయ్యేసరికి 400+ ఎన్డీఏకి రాబోతూ ఉన్నాయని చెప్పి అమిత్ షా కూడా చెప్తున్న పరిస్థితుల్లో భిన్నమైన కథనాలు సర్వేలు అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి సార్. యోగేంద్ర యాదవ్ అవ్వచ్చు, ప్రశాంత్ కిషోర్ అవ్వచ్చు, అంత అంటే మోదీ ప్రభావం తగ్గే అవకాశం ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అండ్ ప్రశాంత్ కిషోర్ పెరుగుతుందని, యోగేంద్ర యాదవ్ మాత్రం తగ్గుతుందని రైట్ సార్. కేజ్రీవాల్ చెప్తూ ఉన్నారు రాహుల్ గాంధీ 150కే పరిమితం ఎన్డీఏ అని చెప్తున్న పరిస్థితి. కేసీఆర్ అయితే 220 వరకు రావచ్చు అని చెప్పేసి. సో 2019తో కంపేర్ చేస్తే మోదీ ప్రభావం తగ్గిందా అంటే ఇప్పుడు మీరు రకరకాల అసెస్మెంట్లు వస్తున్న మాట నిజం. రాజకీయ నాయకులు అనేది పక్క పెడదాం, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారు తప్ప ఆబ్జెక్టివ్గా మాట్లాడరు. కానీ మీరు అన్నట్టు యోగేంద్ర యాదవ్, అఫ్ కోర్స్ అందరికీ తెలుసు యోగేంద్ర యాదవ్ యాంటీ మోడీ, యాంటీ బీజేపీ, బట్ స్టిల్ వెరీ సెలబ్రేటెడ్ సఫాలజిస్ట్, వెరీ రిప్యూటెడ్ పొలిటికల్ సైంటిస్ట్. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా కరెంట్ తాపర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు యోగేంద్ర యాదవ్ పట్ల నాకు చాలా గౌరవం ఉంది కానీ నేను అంగీకరించిన ఆయన అసెస్మెంట్తో. సో ఆయన 70 సీట్లు తగ్గుతాయి అని అంటున్నాడు. ప్రశాంత్ కిషోర్ ఏమో ఎట్టుబట్లు తగ్గవు, ఇప్పుడున్న సీట్లను వస్తే ఇంకా పెరుగుతాయి అంటున్నాడు. ఇయాన్ బ్రెమర్ అనే అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ 305 ± 10 అన్నాడు. సో ఇలా రకరకాల అసెస్మెంట్స్ వస్తున్నాయి. కానీ అందరూ అంగీకరించేది ఏంటి అంటే 2014 ఇంక్లూడింగ్ ప్రశాంత్ కిషోర్ అంటే బీజేపీకి గతంలో వచ్చినన్ని సీట్లు వస్తాయి, ఇంకా 10-20 ఎక్కువ వస్తాయని చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో గతంలో వచ్చిన 303 కన్నా బీజేపీకి తగ్గవు అని బల్లగుద్ది వాదిస్తున్న ప్రశాంత్ కిషోర్ కూడా ఒప్పుకుంటున్న అంశం ఏంటంటే 2014, 2019 లాగా మోడీ గ్లామర్ లేదు అని. ఇక్కడ వరకు ఏకాభిప్రాయం. యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు మోడీ బ్రాండ్ బాగా దెబ్బతిన్నది అని అంటున్నారు. కానీ ప్రశాంత్ కిషోర్ కూడా ఇంటెన్సిటీ ఆఫ్ మోడీ బ్రాండ్, ఇంటెన్సిటీ ఆఫ్ సపోర్ట్ ఫర్ మోడీ అనేది తగ్గింది, మోడీ పట్ల సానుకూల తీవ్రత తగ్గింది అనేది ప్రశాంత్ కిషోర్ కూడా ఒప్పుకుంటున్నాడు. ఎందుకు తగ్గింది ఆయన కూడా తన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ఇది ఎవరు వేరే వాళ్ళు కూడా కాదు, బీజేపీ గెలుస్తుంది అని చెప్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఫ్యాక్టర్స్ కూడా చెప్పాడు. మీకు కరెంట్ తాపర్ ది వైర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పాడు. సో ప్రశాంత్ కిషోర్ చెప్పిన 4 కారణాలు చెప్పి ఇతర కారణాలు కూడా చెప్తాను. మొదటి కారణం ఏమన్నాడైనా ప్రశాంత్ కిషోర్ కూడా, గూగుల్ ఎనాలిటిక్స్ తీయండి మీరు, మోడీ పట్ల సానుకూలత తగ్గినట్టు క్లియర్గా కనబడుతుంది అని. అంటే మోడీ పట్ల ఆ రెస్పాన్సెస్ మీకు అంటే అది అనుకూలం కావచ్చు, వ్యతిరేకం కావచ్చు, మోడీ పట్ల రెస్పాన్సెస్ గూగుల్ ఎనాలిటిక్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది తగ్గింది అని. ఇది మొదటిది. రెండవది ర్యాలీస్కు వస్తున్న జనం. మీరు 2014, 2019లో మోడీ ర్యాలీస్కు వచ్చిన జనం, 2024లో మోడీ ర్యాలీస్కు వస్తున్న జనాన్ని మీరు కంపేర్ చేస్తే క్లియర్గా మోడీ ర్యాలీస్కు ప్రజల స్పందన, జనం సమీకరణ తగ్గింది. ఇది రెండవ ఉదాహరణ. మూడో ఉదాహరణ మోడీ ఇంటర్వ్యూస్. మోడీ ఇంటర్వ్యూలు లైవ్లు ఇవ్వడం మీరు కనుక చూస్తే అది కూడా తగ్గింది. లైవ్లు ఇవ్వడము తగ్గింది, లైవ్లో చూసేవారి సంఖ్య తగ్గింది. ఇది ప్రశాంత్ కిషోర్ నేను 2014లో మోడీతోనే ఉన్నాడు కనుక చాలామంది అప్పుడు అనుకునేవారు మేము మేనేజ్ చేశామని. కానీ మేము మేనేజ్ చేయలేదు, మోడీని చూపితే జనం చూస్తున్నారు కనుక మీడియా చూపింది. చాలామంది మీడియాను మేనేజ్ చేశారు అనుకున్నారని కూడా 2014లో తాను మోడీకి క్యాంపెయిన్ టీంలో ఉన్న సమయంలో ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా ప్రశాంత్ కిషోర్ షేర్ చేసుకున్నాడు. అందువల్ల టీవీలలో మోడీ వచ్చినప్పుడు రేటింగ్స్ కనుక చూస్తే, అంటే మోడీ లైవ్లు ఇచ్చినప్పుడు ఆ రేటింగ్లు కనుక చూస్తే మీరు టీవీలో రేటింగ్లు కూడా తగ్గినాయి. 2014, 2019లో మోడీని చూపినప్పుడు వచ్చిన రేటింగు 2024లో మోడీని చూపితే రేటింగు ఆ స్థాయిలో రావడం లేదు మీకు. అందుకే జీ న్యూస్ లాంటి బీజేపీ అనుకూల టీవీ గ్రూప్, బీజేపీ మద్దతుతో ఆ టీవీ యజమాని సుభాష్ చంద్ర ఎంపీ అయ్యాడు. ఆయన కూడా మోడీ లైవ్ టెలికాస్ట్లను బ్యాన్ చేసేసాడు, ఆపేశాడు. సో అందువల్ల మూడవది. నాలుగవది ప్రశాంత్ కిషోర్ చెప్పింది. ఈ 4 కూడా యూట్యూబ్లో ఇవాళ మీరు గమనించండి, మోడీ అనూహ్యంగా ఎన్నడూ ఇవ్వనన్ని ఇంటర్వ్యూలు 2024లో ఇచ్చారు. 2014లో ఇవ్వలేదు, 2019లో ఇవ్వలేదు. అన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడమే ఒక ఇండికేషన్. తెలుగు ఛానల్లో, తమిళ ఛానళ్లకు ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో మీరు వ్యూవర్షిప్ తీసుకోండి,
కింద మీరు వ్యూస్ చూడండి, చాలా కంపారిటివ్లీ అంటే లక్షలలో ఉంటుంది. లక్షల్లో ఎందుకు ఉండదు? నాగేశ్వరం మాట్లాడితే లక్ష ఉంటాయి అప్పుడు, మోడీ మాట్లాడితే 10 లక్షలు 20 లక్షలు ఉండడం ఆశ్చర్యం లేదు కదా. కానీ మీరు గమనించండి, ఏ టీవీ ఛానల్ అయినా తీయండి, కంపేర్ విత్ మోడీస్ వ్యూవర్షిప్, డోంట్ కంపేర్ విత్ అదర్స్. మీరు మిగతా నాయకుల వ్యూవర్షిప్తో పోల్చి మోడీకి ఎక్కువ ఉంది కదా అనకండి. మిగతా నాయకులతో పోలిస్తే మోడీకి ఎట్లాగో ఎక్కువ ఉంటుంది. కానీ మోడీని మోడీతోనే పోల్చాలి కదా, ఆరెంజెస్ను ఆపిల్స్తో పోల్చకూడదు కదా, ఆరెంజెస్ను ఆరెంజెస్తోనే పోల్చాలి. సో మోడీకి 2014 వ్యూవర్షిప్ చూడండి, 2019 వ్యూవర్షిప్ చూడండి, 2024లో మోడీ ఇంటర్వ్యూలో వ్యూవర్షిప్ చూడండి, కంపేరిటివ్లీ బాగా తగ్గాయి, వ్యూస్ లేవు. అంటే అన్ని ఛానళ్ళకి ఇవ్వడం వల్ల వ్యూస్ తగ్గినాయని అనొచ్చు, అది నిజం కాదు. ఇప్పుడు తమిళనాడులో తంతికి ఇస్తే తెలుగులో వ్యూస్ తగ్గవు కదా, తెలుగులో ఎన్టీవీకి ఎందుకు వ్యూస్ తగ్గుతాయి? తమిళ్ తంతి చూసి తెలుగులో ఎన్టీవీ చూడడం ఉండడు కదా. కానీ బట్ వ్యూస్ ఓవరాల్గా అక్రాస్ యూట్యూబ్ ఛానల్, మీరు అన్ని యూట్యూబ్ ఛానళ్ళు చూడండి. యూట్యూబర్లకు ఇవ్వలేదు ఇంటర్వ్యూలు, టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చారు, వాటి యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూడండి. కంపేర్డ్ విత్ 2014-19 నేను కంపేర్ చేయలేదు, కానీ ప్రశాంత్ కిషోర్ కంపేర్ చేసి చెప్పింది ఏంటంటే తగ్గినాయి. సో ఇది 4వ కారణం. మీకు ఆయన ఉదాహరణ కూడా ఇప్పుడు అక్షయ్ కుమార్తో ఇచ్చిన ఇంటర్వ్యూ 2019 అప్పుడు 7.5 కోట్ల మంది చూశారు, 75 మిలియన్ వ్యూస్. ఇవాళ ఏ వీడియోకైనా మీరు నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేసిన అనేక ఛానల్స్ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడండి, దేనికి ఈ స్థాయిలో వ్యూవర్షిప్ లేదు. 7.5 కోట్ల మంది చూశారంటే మామూలు విషయం కాదు కదా, 75 మిలియన్, కానీ ఎక్కడా లేదు. కానీ ధ్రువ్ రాఠీ అనే యూట్యూబర్ దేశంలో నిరంకుశత్వం రాబోతుందా అని మోడీని ప్రశ్నిస్తూ పెట్టిన వీడియో 2.5 కోట్ల మంది చూశారు. అంటే ధ్రువ్ రాఠీకి ఇంత వ్యూవర్షిప్ ఉంది, అంటే యాంటీ మోడీకి ఎంత వ్యూవర్షిప్ ఉంది, మోడీకేమో ఆ గతంలో ఉన్న వ్యూవర్షిప్ లేదు. ఇది 4వ ఉదాహరణ. ఈ 4 ఉదాహరణలు ప్రశాంత్ కిషోర్ ఇచ్చారు. మిగతా ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. 5వది గ్రౌండ్ రిపోర్ట్స్. మీరు నేషనల్ మీడియాలో చదవండి, రాజస్థాన్, యూపీ, హర్యానా, మీరు ఎక్కడి నుంచైనా రిపోర్ట్ చదవండి. బీజేపీ పట్ల గతంలో ఉన్నంత ఆకర్షణ లేదు, మోడీ పట్ల గతంలో ఉన్న క్రేజ్ లేదు. కింద ప్రశ్నిస్తున్నారు, మాకు ఉద్యోగాలు లేవు, ధరలు పెరిగాయి, లోకల్ ఎంపీలు అవినీతి పాల్పడుతున్నారు, ఇలా అనేక ప్రశ్నలు వస్తున్నారు. రాజ్పూట్స్ బాయ్కాట్ బీజేపీ అని పిలిపిస్తున్నారు, జాట్లలో అసంతృప్తి ఉంది. మీకు హర్యానాలోనైతే ఒక బీజేపీ సిట్టింగ్ ఎంపీ వెళ్ళి కాంగ్రెస్లో చేరాడు. సో మీకు జననాయక జనతా పార్టీ బీజేపీ నుంచి విడిపోయింది, అకాలీదళ్ కలవలేదు, బిజు జనతాదళ్ కలవలేదు, మిత్రపక్షాలకు కలవటానికి కూడా సిద్ధపడలేదు. ఇవన్నీ ఫ్యాక్టర్ గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ క్లియర్గా మోడీ పట్ల గతంలో ఉన్న క్రేజ్ లేదు అని. 6వది మీరు బీజేపీ నాయకులతో మాట్లాడండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు మీకు చెప్తారు, ఉదాహరణ గతంలో మా వాళ్ళు చూపినంత ఉత్సాహం మా యంత్రాంగం చూపడం లేదు అని చెప్తే ఆర్ఎస్ఎస్ పనిచేయదని, బీజేపీ కార్యకర్తలు బీజేపీ కోసం పనిచేయాలని కంక్లూషన్ కాదు. 2014లో బీజేపీని గెలిపించాలని, 2019లో మోడీని గెలిపించాలని చేసినంత ఉత్సాహంగా 2024లో దేశంలో ఎక్కడా పనిచేయలేదు. మీకు ఆంధ్రప్రదేశ్లో ఒక ఉదాహరణ చెప్తాను, మీరు తెలుసుకోండి కావాలంటే. ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్రం అని ఒక మీటింగ్లు పెడతారు. పరివార క్షేత్రం అంటే అన్ని ఆర్ఎస్ఎస్ విభాగాలు, ఏబీవీపీ, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, మీకు విశ్వ హిందూ పరిషత్, స్వదేశీ జాగరణ్ మంచ్, ఇలా వనవాసీ పరిషత్, అలాగే భారతీయ జనతా పార్టీ, ఇలా ఆర్ఎస్ఎస్కున్న అనేక విభాగాలకు చెందినవారు అవుతారు. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఒక్కసారి మాత్రమే ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్ర మీటింగ్ జరిగింది. అందులో చాలామంది అలియన్స్ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అప్పుడు ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఇచ్చిన సూచన ఏంటంటే, కూటమి అనేది మర్చిపోండి, చంద్రబాబు నాయుడు అనేది మర్చిపోండి, తెలుగుదేశం బీజేపీ అని చెప్పకండి, మోడీని గెలిపించాలి గనక ఓటేయండి ఎన్డీఏకు. ఈ ఒక్క నినాదమే పట్టుకోండి, మోడీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కావాలి అనే నినాదముతోనే మీరు వెళ్ళండి అని ఆర్ఎస్ఎస్ డైరెక్షన్. ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ను కింద జనమే కాదు, మోడీ కూడా పాటించండి. మీరు గమనించండి, మోడీ ఎన్నికల ప్రసంగాలు మీరు మొత్తం విశ్లేషించండి. ఆయన ఎన్డీఏను గెలిపించండి, మోడీని గ్యారంటీ అన్నాడు తప్ప ఎక్కడా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి, చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్ చేసినట్టుగా కనబడలే. 1-2 చోట్ల విమర్శలు వచ్చాక కొంత మాట్లాడినా కూడా మీరు సెంట్రల్ మేజర్ పార్ట్ ఆఫ్ మోడీ స్పీచ్ చూడండి. ఆయన మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఎలా మాట్లాడాడు, ఇక్కడ కూడా అలాగే మాట్లాడాడు. సో అందువల్ల క్లియర్గా బీజేపీ
కార్యకర్తల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో గతంలో ఉన్న ఊపు లేదు. ఇది 6వ ఫ్యాక్టర్. 7వ ఫ్యాక్టర్ స్టాక్ మార్కెట్స్. స్టాక్ మార్కెట్స్ కూడా ఒక ఇండికేటర్ రాజకీయ పరిణామాలు. ఈ మోడీ ప్రభుత్వము మళ్ళీ గ్యారంటీగా అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం ఉంటే స్టాక్ మార్కెట్ పుంజుకుంటూనే ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్ వొలటాలిటీని చూస్తుంది. అంటే ఒకసారి పడిపోతుంది, ఒకసారి లేస్తుంది. రీసెంట్గా $5 trillion చేరుకుంది స్టాక్ మార్కెట్. కానీ బాగా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. స్టాక్ మార్కెట్ బాగా ఒడిదుడుకులు ఎదుర్కోవడం కూడా రాజకీయ పరిణామాలపైన అనుమానం వ్యక్తం చేయడమే అవుతుంది. ఇది 7వది. మీకు 8వది ఓటింగ్ పర్సంటేజెస్. మీకు ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీ బలమున్నటువంటి ప్రాంతాల్లో కూడా మీకు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. బీజేపీకి బలమున్న ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజెస్ తగ్గడం అనేది దేనికి సంకేతం? ఎందుకంటే అది మోడీ వేవ్ లేదు అన్నదానికి సంకేతం. బట్ అఫ్కోర్స్ యాంటీ మోడీ వేవ్ కూడా లేకపోవచ్చు, అందులో అనుమానం లేదు. కానీ మోడీ వేవ్ లేదన్న దానికి కూడా సంకేతం. 9వది మోడీ ప్రసంగాల తీరు. మోడీ ప్రసంగాల తీరు వాస్తవంగా 10 ఏళ్ల ప్రధానమంత్రిగా ఉండి తాను చేసిన పనులు చెప్పుకొని కాన్ఫిడెంట్గా ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ వల్ల మీకు లాభం జరిగితే నన్ను గెలిపించండి, ఎన్డీఏని గెలిపించండి అని ధైర్యంగా అడగాలి. కానీ అలా ఎక్కడా అడగడం లేదు. మీరు గమనించండి. నా 10 ఏళ్ల పాలన పైన రెఫరెండం ఇది, నా 10 ఏళ్ల పాలనలో మీకు లాభం జరిగితే నాకు ఓటు వేయండి అని అనడం లేదు. ఏమడుగుతున్నాడు? హిందూ ముస్లింలు అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలో చెప్పడం లేదు, కూటమికి ఎందుకు ఓటేయకూడదో చెప్తున్నాడు. మీరు మొత్తం క్యాంపెయిన్ చూడండి. కూటమికి ఎందుకు ఓటేయకూడదు, కూటమి వస్తే ఇది జరుగుతుంది, కూటమి వస్తే అది జరుగుతుంది, కాంగ్రెస్ గెలిస్తే ఇది జరుగుతుంది అని చెప్తున్నాడు. మళ్ళీ పూర్తి మతపరమైన విభజనపైనే ఆశలు పెట్టుకున్నాడు. అంతా హిందూ ముస్లిం తప్ప వేరే చర్చ, వేరే క్యాంపెయిన్ చేయలేదు. పాకిస్తాన్ హిందూ ముస్లిం అని అది మోడీ బలహీనతకు ఒక ఉదాహరణ. 10వది ఎజెండా ఎవరు సెట్ చేస్తున్నారు? మీరు 2014, 2019 ఎలక్షన్ చూడండి. క్లియర్గా మోడీ ఎజెండా సెట్ చేశాడు. ప్రతిపక్షాలు రియాక్ట్ అవుతూ వచ్చాయి. ఈ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా చూడండి, ప్రతిపక్షాలు ఎజెండా డిసైడ్ చేస్తున్నాయి, మోడీ రియాక్ట్ అవుతున్నాడు. ప్రతిపక్షాలు మేము సంపద వికేంద్రీకరిస్తాం, అసమానతలు అధిగమిస్తామంటే దానికి మోడీ రియాక్ట్ అయ్యి మీ ఆస్తులు తీసుకెళ్తాడట అన్నారు. రిజర్వేషన్ల పరిమితిని 50% పరిమితిని ఎత్తివేయించి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచుతాం అని కాంగ్రెస్ అంటే వెంటనే మీ రిజర్వేషన్ తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారంటూ మోడీ రియాక్ట్ అయ్యాడు. సో కంప్లీట్గా మీరు చూడండి, ప్రతి దానిపైన వారసత్వ పన్ను అని కాంగ్రెస్ నాయకుడు అంటే దానిపైన వెంటనే మోడీ రియాక్ట్ అయ్యాడు. సో ఎంటైర్ క్యాంపెయిన్ తీరు చూడండి, మోడీ అపోజిషన్ ఎజెండాకు రియాక్ట్ అవుతున్నాడు, మోడీ ఎజెండా క్రియేట్ చేయడం లేదు. అందువల్ల ఈ 10 ఫ్యాక్టర్స్ క్లియర్గా గతంతో పోలిస్తే 2014తో పోలిస్తే 2019తో పోలిస్తే మోడీతో పోలిస్తే మళ్ళీ మీరు మోడీని రాహుల్ గాంధీతో పోలిస్తే మోడీది అప్పర్ హ్యాండ్ ఉంటుంది, దాంట్లో డిస్ప్యూట్ లేదు. సో మోడీతోనే పోలిస్తే ఖచ్చితంగా మోడీ షీన్ ఆ వెలుగు ఆ పవర్ తగ్గింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అయితే దీన్ని బట్టి కంక్లూజను ఇక మోడీ ప్రధానమంత్రి కాడు, కూటమి అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ అనే నేను భారత ప్రధానమంత్రిగా ప్రమాణిగా చెప్తానన్న కంక్లూజన్ కరెక్ట్ కాదు. లేదు, బీజేపీకి సీట్లు తగ్గుతాయన్న కంక్లూజన్ నేను చేయడం లేదు. తగ్గడము పెరగడంతో సంబంధం లేదు, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారన్న సంబంధం లేదు. ఈ 10 ఫ్యాక్టర్స్ క్లియర్గా 2014లో 2019లో మోడీ పట్ల ఉన్న అట్రాక్షన్ ఇప్పుడు లేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.